ఎన్టీఆర్ జిల్లా నందిగామ అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. నందిగామ శ్రీ రామలింగేశ్వర సమేత సుకస్యమలంబ దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. ఉదయం 4 గంటల నుంచి స్వామి వారికి అభిషేకాలు. సాయంత్రం లింగోద్భవ కాలం నందు 108 కేజీల పంచదారతో విశేషంగా లింగోద్భవ పూజ కార్యక్రమనుంది అని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు. శ్రీ నందిగామ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది, అత్యంత ప్రశస్తమైనటువంటిది. వేలాది సంవత్సరాల కిందటే స్వయంభూగా ఉద్భవించినటువంటి స్వామివారిని 350 సంవత్సరాల నుంచి స్వామివారి నిత్య పూజా కైంకర్యాలు జరుపుతున్నారు. ఈరోజు మహాశివరాత్రి అత్యంత ప్రశస్తమైన రోజు. శివరాత్రిని పురస్కరించుకుని ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక వేల మంది భక్తులు ఈరోజు స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు చేయించుకోవడానికి తెల్లవారుజాము నుంచి ఆలయానికి వచ్చారు. స్వామికి చాలా వైభవంగా రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు రాత్రి లింగోద్భవ కాలమందు స్వామివారికి 108 కేజీల పంచదారతో విశేషంగా లింగోద్భవ పూజా కార్యక్రమం జరుగుతుంది. రుద్రాభిషేకంలో 108 కేజీల పంచదారను వినియోగించడం, అనంతరం స్వామివారికి మహానివేదన, తీర్థప్రసాదాలు, పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. కాబట్టి 50 మంది భక్తులు పరమ పవిత్రమైనటువంటి నందిగామ సుఖశ్యామలాంబా సమేత రామలింగేశ్వర స్వామి వారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం నందిగామ గ్రామంలో వెంచేస్తున్నటువంటి శ్రీ సుఖశ్యామలాంబా సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి పంచలింగ క్షేత్రము. శ్రీ రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర, చంద్రమౌళేశ్వర స్వామివారు. ఇక్కడ స్వామివారు స్వయంభూ, అమ్మవారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినారాయణ గారిలో ప్రతిష్ఠ గావించబడినటువంటి సుఖశ్యామలాంబ అమ్మవారు. ఈ అమ్మవారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడ ఆ విగ్రహ రూపంలో దర్శనమిచ్చినటువంటి విధి లేదు. ఇంతటి విశేషమైనటువంటి అమ్మవారిని కొలిచినా తలించినా ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానాన్ని పొందేటువంటి అవకాశం. ఈ స్వామివారిని మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించిన కొంగు బంగారమై స్వామివారి యొక్క అనుగ్రహంతో అనేక మంది భక్తులందరూ కూడా వారి వారి కోరికలనే నెరవేర్చబడతాయి. విశేషమైనటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి అనేకమైనటువంటి ఎక్కడెక్కడి నుంచి కూడా దూరం నుంచి కూడా భక్తులందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు. ఈ స్వామివారిని ప్రాతకాలం నందు కానీ లింగోద్భవ కాలం కానీ దర్శించిన సంపూర్ణ శరీర ఆరోగ్యాలతో, సౌభాగ్యాలతో, భోగభాగ్యాలతో తొలదూగుతూ ఉంటారు. అమ్మవారి యొక్క విశేషం ఏమిటంటే ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం, ప్రమోషన్లు పొందడానికి స్థానం. ఈ యొక్క మహాశివరాత్రి నాడు చిన్న దీపారాధన చేసిన, ఆ స్వామివారిని దర్శించుకున్న, ప్రదర్శనం గావించిన ఆ యొక్క కోటాని కోట్ల స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంతటి విశేషమైనటువంటి క్షేత్రంలో ఈ యొక్క పంచారామాలు, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం ఇటువంటి పంచారామాలకు వెళ్ళలేనటువంటి వారు కూడా ఈ యొక్క రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర, చంద్రమౌళేశ్వర 4 దిక్కులో కూడా స్వామివారు ఉన్నారు. వారిని చేసుకోవటం వల్ల కూడా ఆ క్షేత్రానికి వెళ్ళకపోయినటువంటి వారికి కూడా అంతటి పుణ్యం కలుగుతూ ఉంటుంది. ఇంతటి నదీ తీరంలో కలిగినటువంటి ఈ స్వామివారి యొక్క విశేషమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి రోజున దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం.